పార్టీలో అంతర్గత సంక్షోభంతో మమతా బెనర్జీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాసేపట్లో సోనియా గాంధీతో భేటీ కానున్నారు దీదీ. నిన్న ఇండి కూటమి భేటీకి హాజరైన మమతా బెనర్జీ కేంద్ర సర్కారుపై ఉమ్మడి పోరుకు రెడీ అవుతున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి పాలన తృణమూల్ కాంగ్రెస్ లో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే మమతా పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుట ఎగురువేగా ఇప్పుడు ఎంపీలు సైతం అదే బాట పడుతున్నారు. దాదాపు 20 మంది ఎంపీలు దీదీకి షాక్ ఇచ్చారు. రెబల్ ఎంపీలకు తృణమూల్ సీనియర్ నేత కకోలి ఘోష్ సారథ్యం వహిస్తున్నారు. తనతో కలిసి వచ్చిన 20 మంది టీఎంసీ ఎంపీలతో ఆమె ఎన్డీఏ సర్కారుకు మద్దతును పలికారు. అంతేకాదు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ కూడా సమర్పించారు. పార్టీలో అంతర్గత సంక్షోభంతో మమతా బెనర్జీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో మరి కాసేపట్లో సోనియా గాంధీతో భేటీ కానున్నారు మమతా. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, అక్షయ, బెంగాల్లో ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అంటే మమతా బెనర్జీ లీడ్ చేస్తున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్లో చీలిక వచ్చేసింది. ఎమ్మెల్యేలు ఇప్పటికే తామంతా కూడా 2/3 మెజార్టీతో ఉన్నాము, స్పీకర్ లేఖ కూడా ఇచ్చారు. అంటే మమ్మల్నే అసలైనటువంటి తృణమూల్ కాంగ్రెస్గా గుర్తించాలంటూ. ఒకవైపు ఎంపీలు తాజాగా తెరపైకి వచ్చారు. వాళ్ళు కూడా స్పీకర్కు లేఖ రాశారు. 2/3 కంటే ఎక్కువ మందిని ప్రత్యేకంగా మేము ఏదైతే వేరుగా ఉన్నామో మమ్మల్నే అసలైనటువంటి తృణమూల్గా గుర్తించాలంటూ కూడా వాళ్ళు స్పీకర్కు లేఖ రాశారు. వీటన్నిటి పరిస్థితుల్లో మరోవైపు బెంగాల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, లేదంటే మేయర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో మమతా బెనర్జీ చేతి నుండి తృణమూల్ కాంగ్రెస్ జారిపోతుందా అన్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం నెలకొంది. ఏ విధంగానైతే మహారాష్ట్రలో జరిగినటువంటి పరిణామాలే బెంగాల్లో జరగబోతున్నాయి అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడంతో పాటు ఒకవైపు ఇండియా కూటమి అంతా కలిసి ఏ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ పైన పోరాటం చేయాలనే దాని మీద ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే 2 రోజుల క్రితం ఢిల్లీకి వచ్చినటువంటి మమతా బెనర్జీ అదే రోజు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో సమావేశమయ్యారు. నిన్న కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగినటువంటి ఇండియా కూటమి సమావేశానికి కూడా హాజరయ్యారు. ఈరోజు ప్రత్యేకంగా అంటే మరికొద్ది సేపట్లో ఏదైతే సోనియా గాంధీతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో బెంగాల్లో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవడానికి గల కారణాలు, వీటన్నిటితో పాటు మున్ముందు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, అంతేకాదు ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఇతర పార్టీలకు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏ విధంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసికట్టుగా పనిచేయాలి, అందరూ ఐక్యంగా ఉంటూ బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్చించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వాస్తవానికి అంటే బెంగాల్లో ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో ఆ సమయంలో మాత్రం ఎవరికి వారే అన్నట్టుగా కనిపించింది కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్కు ఉన్నటువంటి మైత్రి. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ సొంతంగానే ఎన్నికల్లో పోటీ చేసింది, కాంగ్రెస్ కూడా సొంతంగానే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా బీజేపీ మాత్రం బంపర్ మెజార్టీతో బయటపడమే కాకుండా ఈరోజు తృణమూల్ కాంగ్రెస్లో చిచ్చు పెట్టారు, చీలిక కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఒక్కో పార్టీ అంటే ఈ పార్టీలో చీలిక వచ్చాక ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాలకు పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకోవాలి. అక్కడ వీలైనంత వరకు అటు ప్రభుత్వాన్ని అంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీని ప్రశ్నించేందుకు చేయాల్సినటువంటి ప్రయత్నాలు, అవసరమైతే ఢిల్లీలో ఒక ఆందోళనకు కూడా అటు మమతా బెనర్జీ సిద్ధమవుతున్నారు. సో ఆందోళన కార్యక్రమానికి ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల నేతలతో పాటు సోనియా గాంధీని కూడా ఆహ్వానించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇలాంటి భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నటువంటి ఇండియా కూటమి, అదే సమయంలో మమతా బెనర్జీ కూడా తాను ఏం చేయాలి, ప్రస్తుతం బెంగాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద ప్రత్యేకంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఇండియా కూటమి నేతలతో సమావేశం అవుతున్నారు. అందులో భాగంగానే మరికొద్ది సేపట్లో సోనియా గాంధీతో కూడా ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు మమతా బెనర్జీ. ఓకే రాజు, అక్షయ.